ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నర్మద గారికి బ్లడ్ క్యాన్సరా? కానీ రేఖ, ఆవిడకి అది ట్రీట్మెంట్ చేయొచ్చు కదా. ట్రీట్మెంట్ ఉంది బాబాయ్ గారు, పైగా ఒకటే ట్రీట్మెంట్, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్. అండ్ ఆ బోన్ మ్యారో కేవలం ఆవిడతో బ్లడ్ రిలేషన్ ఉన్న వారితో మ్యాచ్ అవుతుందని వాళ్ళు చెప్పడం జరిగింది. అందుకే నేను సాయంత్రం వాళ్ళ అబ్బాయిని కాంటాక్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉండిపోయాను. నువ్వు నిన్న సాయంత్రం అంతా ఆవిడ కొడుకుని కాంటాక్ట్ చేయడానికి ప్రయత్నించావా? అతను ఎవరో నీకు తెలుసా? తెలుసు. తెలిసే ఉంటుంది కదా, చిన్నప్పటి నుంచి మిసెస్ నర్మదా గారు బాగా తెలుసు. మరి పేరు అడ్రస్ అన్ని తెలిసే ఉంటాయి కదా. అవునా రేఖ? అవును పిన్ని గారు, వాళ్ళ అబ్బాయి పేరు ఏంటంటే రోహిత్. అండ్ అతను సింగపూర్లో ఉంటున్నాడు. అవునా రేఖ, నీ మనస్థితిని నేను అర్థం చేసుకోగలనమ్మా. మిసెస్ నర్మదా గారు నీకు చిన్నప్పటి నుంచి చాలా చేశారు. అందుకే ఆవిడ కోసం పూజలు చేస్తాను అంటే నేను నిన్నేం ఆపను. అంతా బాగానే ఉంటుంది. కానీ నీకు కూడా తెలుసు కదమ్మా, నర్మద గారి పేరెత్తినా సరే రాఘవం మనసు చాలా బాధపడుతుంది. వాడు గనక బాధపడితే ఆ బాధ మా అందరికీ కలుగుతుంది. అందుకే నీకు దండం పెట్టి మరీ అడుగుతున్నాను, మిసెస్ నర్మదా గారి గురించి ఈ ఇంట్లో వాళ్లతో అసలేమీ మాట్లాడకు రేఖ. పైగా ఇదే నియమం మన ఇంట్లో వాళ్లకు కూడా వర్తిస్తుంది. అందరికీ. అలాగే అత్తయ్య గారు. ఏం చేయను? నర్మదా ఆంటీ వాళ్ళ అబ్బాయితో ఎలా మాట్లాడాలి? మా ఏమైందిరా? ఎలర్జీ అయిందా? అయ్యో లేదమ్మా, ఎన్ని సంతోషకరమైన వార్తలు మైండ్ లో తిరుగుతుంటే మొత్తం ఒళ్ళంతా కితకితలు పెట్టినట్టే ఉంది. అమ్మ మనం చాలా లక్కీ కదా, నర్మదా ఆవిడంతటా ఆవిడే చనిపోబోతుంది. సూపర్ అమ్మా, నువ్వు భలేగా చేసావు. నువ్వు రేఖని ఒక్క దెబ్బకి హీరోయిన్ నుంచి విలన్ ని చేసావు, అది కూడా రాఘవ్ కళ్ళ ముందే. సూపర్ అమ్మా నువ్వు. అన్నిటికంటే ముందు కాస్త మెల్లగా మాట్లాడు. మనకి తెలిసిన విషయం ఏదైనా ఆ విషయం వేరే వాళ్ళకి అస్సలు తెలియకూడదు వీరేంద్ర. సరే అమ్మా, కానీ నాకు కూడా మొత్తం ఎక్కడ తెలుసు. ఇంతకీ ఈ రోహిత్ ఎవరు? రోహితా? ఎవరో ఉన్నారులే. ఎవరో ఉన్నారా? అమ్మా ఏంటో చెప్పమ్మా. రోహిత్ మిసెస్ నర్మదాకి నకిలీ కొడుకు.